నమస్తే వెల్కమ్ టు ఎంసీటీవీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం నిసార్ అహ్మద్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసే ముందు మీ వైసీపీలోని సీనియర్ల దగ్గర మాట్లాడటం నేర్చుకో టౌన్ బ్యాంక్ చైర్మన్ నాదెల్ల విద్యాసాగర్ హితవు అవినీతి తహసీల్దార్ అంశంపై వైసీపీ మాజీ ఎమ్మెల్సీ నరేష్ కుమార్ రెడ్డి వద్ద తెలుసుకుని మాట్లాడాలని సూచన బాలికా విద్యతోనే దేశాభివృద్ధి సాధ్యం ఎంఈఓలు ప్రభాకర్ రెడ్డి రాజగోపాల్ స్పష్టం మదనపల్లె జడ్పీ ఉన్నత పాఠశాలలో నయా చేతన్ కార్యక్రమంపై అవగాహన కల్పించిన రిసోర్స్ పర్సన్లు వైసీపీ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్సీ నరేష్ కుమార్ రెడ్డి తహసీల్దార్ తనను లంచం అడిగారని ఆరోపిస్తుంటే అదే పార్టీకి చెందిన నిసార్ అహ్మద్ ఎమ్మెల్యేపై ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉందని టౌన్ బ్యాంక్ చైర్మన్ నాదెల్ల విద్యాసాగర్ విమర్శించారు. నేడు మదనపల్లె పట్టణంలోని ఎమ్మెల్యే కార్యాలయం నందు విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ఉప సర్పంచి భారతి, కోఆపరేటివ్ టౌన్ బ్యాంకు వైస్ చైర్మన్ మహర్షి భాస్కర్, కౌన్సిలర్ నాగార్జున బాబు, టీడీపీ నాయకులు నవీన్ చౌదరి, సంగం శ్రీనివాసులు, మధుబాబు, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎమ్మెల్యేపై వైసీపీ ఇన్ఛార్జి నిసార్ అహ్మద్ విమర్శలు చేయడం చూస్తుంటే ఆయన రాజకీయ అజ్ఞానానికి పరాకాష్ఠగా ఉందన్నారు. వారి పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్సీ నరేష్ కుమార్ రెడ్డి మదనపల్లె తహసీల్దార్ తనను లంచం అడిగారని, ఈ విషయాన్ని ఎమ్మెల్యే షాజాన్ బాషా దృష్టికి తీసుకెళ్లానని చెబుతుంటే ఈయన మాత్రం అవినీతి అధికారిని వెనకేసుకొస్తుండటం విచారకరమన్నారు. ఇప్పటికైనా ప్రెస్ మీట్లు పెట్టే ముందు మీ పార్టీలో ఉండే సీనియర్లు దగ్గరకు నేర్చుకుని పెట్టాలని హితవు పలికారు. నేను చెప్పినాను, మా నాయకులు చెప్పినారు, మా శాసనసభ్యులు షాజాన్ బాషా గారు కూడా తెలియజేశారు. అయితే ఒక విషయం, మదనపల్లి ఎంఆర్ఓ గురించి ఊరంతా అనుకుంటా ఉన్నారు 50,000 నుంచి 5 లక్షల వరకు లంచం అడగతా ఉంది. చిన్న పాస్బుక్లో ఒక్క నెంబరు మీ బై మిస్టేక్ పడినా అవన్నీ కూడా మీకు చూపించినమ్మ. ఇట్లా దానికి 1 లక్ష నుంచి 5 లక్షల వరకు ఆమె ఇష్టం వచ్చినట్టు అడుగుతా ఉంది అని తెలియజేసినాం. అయితే ఈ మధ్యలో ఊహాగానాలు మట్టుకే వైఎస్ఆర్సీపీ నాయకులు నరేష్ కుమార్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు షాజాన్ బాషా గారికి ఫోన్ చేసి విఆర్ఓ తరఫున విఆర్ఓ వచ్చి 1 లక్ష అడిగినాడు, నీకేం అంత ధైర్యం అని నరేష్ కుమార్ రెడ్డి విఆర్ఓ అని అడిగితే ఎంఆర్ఓనే పంపించింది. ప్రస్తుతం ఉన్న ఎంఆర్ఓ 1 లక్ష రూపాయలు మీ దానికి పంపించింది, డబ్బులు తీసుకురామనిందేనే చెప్పడం జరిగింది. అది ఫోన్ చేసి చెప్పాడు షాజాన్ బాషా గారికి, శాసనసభ్యులకు, ఎవరు ఎమ్మెల్సీ గారు. అయితే నరేష్ కుమార్ రెడ్డి ఒక అపోజిషన్ లీడరు, తెలుగుదేశం పార్టీలో మన గవర్నమెంట్లో అవినీతి జరుగుతూ ఉందని మేలుకున్న మా శాసనసభ్యులు విఆర్ఓలను 20 మందిని పిలిపించినారు. 20 మందిని పిలిపిస్తే అవును సార్ ప్రతి ఒక్కరు చెప్పినారు, ఆమె మమ్మల్ని డబ్బు తేమంటా ఉంది, లంచం తీసుకొని రమ్మంటా ఉంది. 20 మంది విఆర్ఓలు చెప్పినారు. దీనిపైన మా శాసనసభ్యులు స్పందించి కలెక్టర్ గారికి, మదనపల్లి రెవెన్యూ డివిజన్ ఉన్న సబ్ కలెక్టర్ గారికి ఏమి ఇలాంటి తప్పులు చేస్తూ ఉంది, ఏమైనా సస్పెండ్ చేయకుండా వీలు లేదో, ఏమైనా ఇక్కడి నుంచి పంపించేలా మా ప్రభుత్వానికి మాకు తెలుగుదేశం పార్టీకి ఈమె తప్పుదో పట్టించి మాకు మైనస్ మార్కులు తెచ్చేదానికి ఎంప్లాయ్ ఉంది ఎంఆర్ఓ గారని చెప్పినారు మా శాసనసభ్యులు. మీకేం తెలుసండి, ఏదో ఒకటి ప్రెస్ మీట్ పెట్టేసి అవినీతి జరుగుతూ ఉంది, ఎంఆర్ఓ గారు శాసనసభ్యులు అవినీతి చేస్తూ ఉన్నారని ఈ నియోజకవర్గ వైసీపీకి ఓడిన నిసార్ అహ్మద్ గారు మీరు ప్రెస్ మీట్లో చెప్తే మీకు భావ్యమని అడుగుతా ఉన్నాను. వైఎస్ఆర్సీపీ నాయకులకు 1 లక్ష అడిగితే మీరు ఆయన దగ్గర క్లారిఫికేషన్ తీసుకోవాలి ఫస్ట్. అయితే ఒక నాయకునికి అపోజిషన్ లీడర్కు ఇట్లా డబ్బు అడుగుతోంది ఎంఆర్ఓ, ప్రజలకు ఏ విధంగా ట్రీట్ చేస్తుందని మా నాయకుడు తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు షాజాన్ బాషా గారు స్పందించి మేము ఆమెను ఇక్కడ నుంచి పంపించేయాలని అనుకున్నాం. మీరు కొత్తగా వచ్చినారు, మీరు చాలా నేర్చుకోవాలా నిసార్ అహ్మద్ గారు. ఎందుకంటే మీరు నోటికి వచ్చింది వాళ్ళు అవినీతి ప్రూఫ్ చేయాల. ఎక్కడండి ప్రూఫ్ చేసేది? కొంతమంది తప్పుదోవ ఎగ్జిస్టెన్స్ కోసము 1-2 ఆమెను పిలుచుకోబోయి, ఆమెకు తెలియదు పాపం, పిలుచుకోబోయినారంట. ఆమె అవినీతి చేస్తూ ఉంది, డబ్బు తీసుకుంది ఎంఆర్ఓ, ఆమె ఇంకొకరి మీద చెప్పేదానికి పోయేది. కాబట్టి దీన్ని వదిలిపెట్టే సమస్య లేదు. ఎంఆర్ఓ ట్రాన్స్ఫర్ అవుతుందో సస్పెండ్ అవుతుందో ఈ రోజు మేము చెప్తున్నాం, ఇది జరిగి తీరుతుంది. జగన్మోహన్ రెడ్డి అవినీతిపరుడు. బెంగళూరులో ప్యాలెస్, హైదరాబాద్లో ప్యాలెస్,
ఇడుపులపాయలో ప్యాలెస్, కడపలో ప్యాలెస్, విజయవాడలో ప్యాలెస్లు కట్టిన జగన్మోహన్ రెడ్డి అండి అవినీతి పరుడు. 1,00,000 కోట్లకు పైగా దండుకొని మీ నాయన ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పుడే 1,00,000 కోట్ల పైగా. ఈ రోజు 5 సంవత్సరాలు మళ్ళా 1,00,000 2 లక్షల కోట్లు సంపాదించావు. మీ నాయకులు అవినీతి పరులు 1,000 కోట్లు దోంచుకొని మా మిందేస్తారా? మాకు అవసరం లేదు. మా నాయకునికి ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు షాజహాన్ బాషా గారికి కానీ వేదిక మీద ఉండే నాయకులు, మహిళా నాయకురాలు, కార్యకర్తలకు మాకు అవినీతి తెలిసిన అవసరం లేదు. వ్యాపారం చేస్తాం, వ్యవసాయం చేస్తాం, ఇంకోటి చేస్తాం, కానీ మేము ఈ ప్రజల దగ్గర డబ్బులు వసూలు చేసే క్యారెక్టర్స్ కాదు తెలుగుదేశం పార్టీని సందర్భంగా తెలియజేస్తూ మీరంతా గుర్తు పెట్టుకోవాలా. మీరు ప్రెస్ మీట్ పెట్టే ముందు అవగాహన లేదు అంటున్నాను. అవగాహన చేసుకొని మాట్లాడండి. ఈరోజు సాక్షిలో వచ్చేసి నిషాద్ అహ్మద్ గారు ఎమ్మెల్యే గారి పైన కామెంట్ చేశారు. నిషాద్ అహ్మద్ అన్న గారు, మీరు ఎమ్మెల్యే అభ్యర్థిగా కండక్ట్ చేశారు. మీరు అవినీతికి తీవ్ర వ్యతిరేకమా? మీ పార్టీ ఎమ్మెల్సీ అనే అభ్యర్థి, మీ ఎమ్మెల్సీ అభ్యర్థి అవినీతి చేస్తానని చెప్పారని చెప్తే మా ఎమ్మెల్యే దాన్ని స్పందిస్తే మీరు దాన్ని కర్మ చేసుకోకుండా మా ఎమ్మెల్యే పనికి ఇవ్వడము చాలా శోచనీయం. ఇది మీరు తీవ్ర వ్యతిరేకమా? అవినీతికి తీవ్ర వ్యతిరేకమా? మీరు నిషాద్ అహ్మద్ గారు, మీరు అవినీతికి తీవ్ర వ్యతిరేకమా? అంతే. వైఎస్ఆర్సీపీ డిఫీటెడ్ అభ్యర్థి నిసార్ అహ్మద్ గారు ప్రెస్ మీట్ పెడుతూ మదనపల్లిలో షాజహాన్ గారు అవినీతి అధికారులకు కొమ్ము కాస్తున్నారని, కూటమి ప్రభుత్వంలో అవినీతి పెచ్చిపీరిపోయిందని, ఈ ప్రభుత్వం ప్రజలకు చేరువుగా చేరడం లేదని చెప్పిన విషయాలపైన తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండన చేస్తూ ఉంది. నిజానికి అవినీతి అధికారులపైన పోరాడుతున్నది మేము పోరాడుతున్నాం. నిసార్ అహ్మద్ గారిని సూటిగా అడుగుతున్నా, నీవు అవినీతి అధికారికి అండగా కొమ్ము కాస్తున్నావా? మదనపల్లి ప్రజలందరూ చెప్తారు, మదనపల్లి తహసీల్దార్ గారు ప్రతి విషయానికి డబ్బులు అడుగుతున్నారని ఏ సామాన్యుని అడిగినా కూడా చెప్తున్నారు. మరి అటువంటి అధికారికి నువ్వు కొమ్ము కాస్తున్నావా అని అడుగుతున్నాం. ఈ అవినీతిని వెలికి తీసింది నీ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ నరేష్ కుమార్ రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా నీకు గుర్తు చేస్తున్నా. నీ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ నరేష్ కుమార్ రెడ్డి గారిని ఆమె మ్యూటేషన్కి డబ్బులు డిమాండ్ చేస్తే ఆ విషయాన్ని శాసనసభ్యుల దృష్టికి ఎమ్మెల్సీ గారు తీసుకొస్తే ఆ విషయంగా ప్రశ్నించడం జరిగింది ఎమ్మెల్యే గారు తహసీల్దార్ గారిని. అంతే తప్ప మీరు చెప్తున్నట్లుగా ఇదేదో డబ్బులు పంచాయతీనో ఇంకోటో కాదు. ఒక అవినీతి అధికారిని నిక్కచ్చిగా నిలదీసే ధైర్యం తెలుగుదేశం కార్యకర్తలుగా మాకుంది. నిసార్ అహ్మద్ గారు 6 నెలలు అవుతోంది మీరు ఎన్నికలలో ఓడిపోయినా నుండి ప్రజలకు ఏనాడు మీ ముఖం చూపడం లేదు, ఏనాడు ప్రజల సమస్యలపైన స్పందించడం లేదు, కేవలం పత్రికలకు ప్రకటనలకు పరిమితమయ్యారు. మరి మీరు కూడా ఈరోజు అవినీతి అధికారులు వెనకేసుకొస్తున్నారా? ఇదేనా మీ రాజకీయ పార్టీ ధర్మము అని చెప్పి మేము అడుగుతున్నాం. తహసీల్దార్ గారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కీర్తిశేషులు పెమ్మసాని రామూర్తి నాయుడు కుమారుడు చంద్రశేఖర్ నాయుడు దగ్గర 774 సర్వే నెంబర్ బసినగొండ గ్రామంలో మ్యూటేషన్ చేసేదానికి 1.5 లక్షలు తీసుకునింది. అయ్యా నిసారో, నువ్వు తహసీల్దార్ని పిలిచి ఏమ్మా నువ్వు తీసుకున్నావా, పవిత్ర ఖురాన్ పైన ప్రమాణం చేయని అడుగు. అంతేగాని షాజహాన్ బాషా అడిగినాడు, లంచం అడుగుతాడు అంటాడు. ఆయన దండించినాడు. ఇట్లా పనులన్నీ ఎందుకమ్మా నువ్వు చేస్తా ఉండేది, నీ పైన మేము ఎంక్వైరీ చేపిస్తాము అని. ఇప్పుడు కావాలన్నా కూడా చంద్రశేఖర్ నాయుడు వచ్చి చెప్తాడు 1.5 15,000 కాదు 1.5 lakhs తెలుసుకొని మాట్లాడు నిసార్. నువ్వు ఆత్రపడి ఏదంటే అది మా ఎమ్మెల్యే గారి పైన అనడం తప్పు. నిన్నటి రోజున మా శాసనసభ్యులు ఎవరైతే అవినీతి అధికారులు ఉన్నారో ఎంఆర్ఓ గారి పైన ఏదైతే నా నియోజకవర్గంలో నువ్వు చేసినటువంటి అవినీతి, నువ్వు చేసినటువంటి అక్రమాలు నా నియోజకవర్గంలో చేస్తే నువ్వు ఇక్కడ మాకు అధికారిగా పనికిరావు, నువ్వు ఎక్కడైనా నీ దావు నువ్వు చూసుకోమ్మా అని గౌరవంగా ఒక మహిళకు గౌరవ స్థానం ఇచ్చినటువంటి వ్యక్తి మా శాసనసభ్యులు షాజహాన్ బాషా గారు. ఈరోజు మీరు చెప్తున్నారు అవినీతి గురించి. గతంలోని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో అవినీతి
అక్రమాలు, అదేవిధంగా అనేక మాఫియాలకు నిలయమైనటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్గా ఉండింది. ఏదైతే మా నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు కూడా సుఖ సంతోషాలతో అనేక విధాలుగా అభివృద్ధి చెందుతున్నటువంటి విషయం ప్రజలందరికీ కూడా తెలిసినటువంటి విషయం. అయ్యా నిసార్ అహ్మద్ గారు మదనపల్లి నియోజకవర్గంలో మా నాయకుడు షాజహాన్ బాషా గారు నీ పార్టీ గురించి ఆలోచన చేస్తే నీ పార్టీకి ఒక కౌన్సిలర్ కానీ ఒక వార్డు మెంబర్ కూడా మిగిలేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది అవినీతి పార్టీ. మీ నాయకుల అవినీతి, మా నాయకులు ప్రశ్నించే హక్కు కానీ అధికారం కానీ మీకు లేదని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. బాలికా విద్యతోనే దేశాభివృద్ధి సాధ్యమని జెడ్పీ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు సుబ్బారెడ్డి, ఎంఈఓలు ప్రభాకర్ రెడ్డి, గోపాల్ అన్నారు. బాలికల విద్యను ప్రోత్సహించడంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నయా చేతన కార్యక్రమంలో భాగంగా మదనపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాలలో బాలికలకు ప్రేరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రిసోర్స్ పర్సన్లు ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్యాపకులు మోహన్ బాబు మాట్లాడుతూ బాలికల విద్య ఆవశ్యకత, వారి విద్యకై ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలు, ఉద్యోగ అవకాశాలను వివరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. అనేటువంటి ఈ ప్రోగ్రాంలో భాగంగా గర్ల్స్ చైల్డ్ ఎడ్యుకేషన్ పైన గురించి ఏమి అనేటువంటిది మనం తెలుసుకుంటాం. నై చేతన 2.0 అనేటువంటిది న్యూ 2.0 వచ్చింది కదా, రోబోట్ 2.0 వచ్చిందా, 3.0 అన్నటువంటి అర్థమైంది, ఇంకా అప్డేట్ అయిపోయింది కదా. సో చదువు ఎలా ఉండింది, ప్రస్తుతం ఎలా ఉంది, ఇంకా ఏ విధంగా అభివృద్ధి చెందాలి, దీనికి సంబంధించినటువంటి అంశాలు మనం చర్చించాలి. ఒక 40 మంది అబ్బాయిలు ఉంటే 10 మంది అమ్మాయిలు ఉంటారు. నా క్లాస్లో నేను చదువుకున్నటువంటి క్లాస్లో 10 మంది మాత్రమే అమ్మాయిలు ఉండేవాళ్ళు. అవేర్నెస్లో భాగంగా మన డిగ్రీ కాలేజెస్ వారు ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా మనకు గర్ల్ చైల్డ్ అవేర్నెస్ పైన, మెయిన్ ఎడ్యుకేషన్ అవేర్నెస్ పైన మనకు విద్యారంగ పరంగా మేమేం చేస్తామంటే, మాకు 6 నుంచి 14 సంవత్సరాల్లో ఉండే ప్రతి పిల్లవాడు, అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఖచ్చితంగా స్కూల్లోనే ఉండాలి. మనకు ముఖ్యంగా ఇప్పుడు సార్ అని చెప్పినారు, అమ్మాయిలను ఏదో ఒక కాజుతో ఇంటికాడ పెట్టేస్తున్నారు. అంటే వాళ్ళ తల్లి, అంటే వాళ్ళకి ఇంకొక చిన్న పిల్లడు పడంటే ఆ పిల్లల దగ్గర కాపలా పెట్టడం కానీ, లేదా వాళ్ళ అమ్మకు ఏదైనా తోడుగా ఉండడం కానీ, ఇట్లాంటి విషయాల్లో వాళ్ళు అమ్మాయిలనే ఎక్కువగా ఎడ్యుకేషన్ తగ్గుతుంది. కాబట్టి దానిపైన మీకు అలాంటి ప్రాబ్లమ్స్ ఏదైనా ఉంటే మా దృష్టికి తీసుకొస్తే మన కోసమే కేజీబీలు స్టార్ట్ చేశారు గవర్నమెంట్, కస్తూరిబా బాలికా విద్యాలయాన్ని. అట్లాంటి ఎవరైనా హెల్ప్లెస్ పిల్లలు ఎవరైనా ఉంటే మేము వాళ్ళను ఇంటర్మీడియట్ అంటే వాళ్ళకి అక్కడ కేజీ నుంచి అంటే 5వ క్లాస్ నుంచి ఉంటుంది, వాటిలో మనం చేర్పిస్తాము. అట్లాంటి పిల్లలు ఎవరైనా మీ సరౌండింగ్స్ ఏదైనా ఉంటే మాకు తెలియజేస్తే, ఎందుకంటే వాళ్ళకి ప్రతి ఒక్కరికి చదువుకునే హక్కు ఉంది. కాబట్టి ఎవరు ఏదో వెసులుబాటు వల్ల లేదా ఏదో ఒక పని వల్ల వాళ్ళు నిలిపేదానికే లేదు. కాబట్టి ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టం అమల్లో ఉంది. కాబట్టి ఖచ్చితంగా అట్లాంటి పిల్లలు ఎవరైనా ఉంటే మా నోటికి తెస్తే వాళ్ళని ఖచ్చితంగా మళ్ళీ స్కీమ్ లైన్లో పెడతాము. వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా అప్ టు మనం ఇంటర్మీడియట్, డిగ్రీ వరకు. ఎందుకంటే అమ్మాయిలకి అయితే మనకైతే 6 నుంచి 14 వరకే చెప్పినాం, అమ్మాయిలకైతే 6 నుంచి 18 సంవత్సరాల వరకు చదువుకునే వస్తుంది. కాబట్టి మీరు అట్లాంటి పిల్లలు ఎవరైనా ఉంటే మా నోటీస్ తెస్తే వాళ్ళు మళ్ళీ చదువుకునేటట్లు స్కీమ్ లైన్లో పెట్టడానికి అవకాశం ఉంటుందని తెలియజేస్తున్నాం. కొంత చదువు అంటే కొంత ఇల్లిటరేట్ పేరెంట్స్లో కొంచెం డిస్క్రిమినేషన్, అబ్బాయిలకు కొంచెం ప్రత్యేకమైన సౌకర్యాలు, అమ్మాయిలంటే మనము ఎక్కడో మ్యారేజ్ చేస్తాములేనే ఒక అలాంటి తేడా అనేది ఇప్పుడు ఇంత ఆధునిక సమాజంలో, ఇంత సివిలైజ్డ్ కంట్రీస్లో, సివిలైజ్డ్ డెవలపింగ్ అవుతున్నటువంటి ఈ సమాజంలో అది చాలా పొరపాటు. అందుకోసం అమ్మాయిలందరూ కూడా మేమేం తక్కువ కాదు. మనం గమనించాం లాస్ట్ ఇయర్ మన 10th క్లాస్ రిజల్ట్స్లో కూడా అమ్మాయిలే చాలా అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన, అంటే ఎంత ఎడ్యుకేషన్ చూడండి. కాబట్టి అమ్మాయిలు అబ్బాయిలు అందరూ సమానమని, తల్లిదండ్రులు కూడా అక్కడ ఎక్కడైనా కూడా డిస్క్రిమినేషన్ చూస్తా అంటే మేము కూడా చదువుకుంటాం, మేము కూడా సమాజంలో మంచి స్థాయికి వెళ్తామని తెలియజేసి, అదే కాకుండా కూడా రేపు మీరు తల్లులుగా కూడా మనం బిడ్డలకు మంచి పౌరులుగా తీర్చిదిద్దాలంటే ఎడ్యుకేషన్ చాలా అవసరం. అంతేకాదు ఇప్పుడు విమాన రంగంలో కావచ్చు, పెద్ద పెద్ద ఈవెన్ మనం చూడండి, అంతరిక్షంలో కూడా చూడండి, ఇలా మహిళలు దూసుకుపోతుంటే, కాబట్టి మనం మహిళలు తక్కువ కాదు, ఆడవారనే ఆ డిస్క్రిమినేషన్ ఉండకూడదని ఈ సందర్భంగా నేను కోరుతున్నాను. మహిళలు చదువుకోవడం వల్ల ఎంత అవసరమో చెప్పారు.
బట్ నేను ఒక స్త్రీగా నేనేం చెప్పదలుచుకుంటున్నానంటే, చదువుకున్నాం అనుకోండి అమ్మాయిలు ముఖ్యంగా, మనలో ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. చదువుకుంటే ఏదైనా చేయగలము, ఎక్కడికైనా వెళ్ళగలము, ఒకరిపైన డిపెండ్ అవ్వకుండా మనం ఇండిపెండెంట్గా బతకడానికి స్కోప్ ఉంటుంది. అదే చదువు లేదనుకోండి, ఒక బస్సు ఎక్కాలి, ఎవరిని అడుగుతారు? ఈ పక్కన నాన్ననో అన్ననో లేదంటే భర్తనో ఏమడగాలి, ఏ ఊరికి వెళ్తుంది బస్సు అడగాలి, ఫోన్ వస్తుంది, ఓటీపీ చెప్పాలి. ప్రతిదానికి మనం ఎవరిపైన డిపెండ్ అవ్వాల్సి వస్తుంది? పురుషుల పైన డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. సో అది వద్దు. అంటే మనం ఇండిపెండెంట్గా బతకడానికి ఫైనాన్షియల్గా కానివ్వండి, నార్మల్గా కానీ బతకాలి అంటే చదువు ఒక్కటే మార్గం. చదువు లేదు అనుకోండి, మనకు ఉనికి లేదు. కానీ ఎంత చదువుకుంటున్నా, ఎంత మన నెంబర్ రోజు రోజుకు పెరుగుతూ ఉన్నా కూడాను ఎక్కడో ఏమూలో డిస్క్రిమినేషన్ అనేది ఉంది. తేడా చూపిస్తూనే ఉన్నారు, పురుషులకి స్త్రీలకు మధ్య తేడా చూపిస్తూనే ఉన్నారు. కాబట్టి ఈ 2024లో కూడా ఇలాంటి ప్రోగ్రామ్స్ అన్ని కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేపడుతోంది. ఫర్ ఎగ్జాంపుల్, చిన్న చిన్న డిస్క్రిమినేషన్. ఇంట్లో అమ్మాయిలు మాత్రం తెలుగు మీడియం చదివిస్తారు, అబ్బాయిల్ని ఇంగ్లీష్ మీడియం చదివిస్తారు. మనల్ని గవర్నమెంట్ కాలేజెస్ పంపిస్తారు, అబ్బాయిలనేమో ప్రైవేట్ కాలేజెస్ పంపిస్తారు. వాళ్ళని బీటెక్లు ఎంబీబీఎస్ చేయిస్తే మనల్నేమో డిగ్రీలో చేర్పించేదాని ఆలోచన ఇప్పటికీ ఉంది. ఈవెన్ డ్రెస్ సెన్స్ కానీ, ఫోన్ మనకు తక్కువది కొనిస్తే వాళ్ళకు మంచి వాళ్ళు అడిగినట్టు కొనిస్తారు. సో ఇలాంటివన్నీ కూడా డిస్క్రిమినేషనే. డిస్క్రిమినేషన్ అంటే ఏదో పెద్దగా మన రాచి రంపాలు పెట్టడమే కాదు. ఈ కాలంలో కూడా ఇంకా ఇలాంటివి మనకు కనిపిస్తూనే ఉన్నాయి. వీటినన్నింటినీ ఎదుర్కోవాలి, మన లైఫ్ బాగుపరచుకోవాలంటే మనకు చదువుకోవాలి. సో 10th చదువు ఆపేస్తే మనకి ఏం ఉపయోగం ఉండదు. ఇంకా ఫర్దర్గా చదవాలి, ఇంటర్ చదవాలి, డిగ్రీకి వెళ్ళాలి, పీజీ చెయ్యాలి, రీసెర్చ్ చెయ్యాలి. చదివితే మన నాలెడ్జ్ ఇంప్రూవ్ అవడమే కాకుండా మనము సొసైటీలో ఒక మంచి పేరు తెచ్చుకోవడానికి కానీ, నలుగురికి దారి చూపడానికి, ఫస్ట్ మన కుటుంబానికి దారి చూపుతాం. ముఖ్యంగా మహిళలు వాళ్ళు బాగా చదువుకున్నారనుకో ఏం చేస్తారు? వాళ్ళ కుటుంబంలో పిల్లలు చదువు చెప్పిస్తారా? కుటుంబం బాగుపడుతుంది. అలా ఇంతమంది మహిళలు కుటుంబాన్ని బాగు చేస్తే ఒక్కొక్క కుటుంబము, మన సమాజం బాగుంటుందా? దేశం బాగుంటుందా? సో బాధ్యత మహిళ చదువు పైన ఎక్కువ ఉంటుంది, అది మనం గమనించుకోవాలి. పట్టణంలోని అంజుమాన్ ట్రస్ట్ ఆస్తులపై వక్ఫ్ బోర్డుకు ఎలాంటి హక్కు లేదని ట్రస్ట్ సభ్యులు తెలిపారు. ఇటీవల మదనపల్లెకు వచ్చిన వక్ఫ్ బోర్డు ఇన్స్పెక్టర్ అంజుమాన్ ట్రస్ట్ ఆస్తులను స్వాధీనం చేసుకుంటున్నట్లు ప్రకటించడం చట్టవిరుద్ధమన్నారు. నేడు వారు విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ట్రస్ట్ సభ్యులు ఎస్ఏ మస్తాన్, ఐనుల్లా, నాజీలు మాట్లాడుతూ వక్ఫ్ బోర్డు అధికారులు అనాలోచిత నిర్ణయాల వల్లనే నేడు సమస్య తలెత్తిందన్నారు. అంజుమాన్ ట్రస్ట్ ఆస్తులను స్వాధీనం చేసుకుంటున్నట్లు చెప్పడం నిబంధనలకు విరుద్ధమన్నారు. అంజుమాన్ ట్రస్ట్ ద్వారా ముస్లిం మైనార్టీ పేదలకు సేవలు అందిస్తున్నామని తెలిపారు. వక్ఫ్ బోర్డు ఇన్స్పెక్టర్ మదనపల్లెకు వచ్చినప్పుడు ట్రస్ట్ సభ్యులు అందుబాటులో లేరని తెలిపారు. నిజంగా వక్ఫ్ బోర్డు అంజుమాన్ ట్రస్ట్ ఆస్తులను సంబంధించి దస్త్రాలు పక్కాగా ఉంటే తమకు ఆస్తులు అప్పగించేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. వక్ఫ్ బోర్డు ప్రభుత్వ రంగ సంస్థని, వారికి అన్ని విధాలుగా అందుబాటులో ఉన్న సభ్యులు సహకరించారన్నారు. అంజుమాన్ ట్రస్ట్ ఆస్తులపై ట్రస్ట్ సభ్యులు ఐనుల్లా కోర్టును ఆశ్రయించారని, కోర్టు కూడా దీనిపై స్టే మంజూరు చేసిందని తెలిపారు. అంజుమాన్ ట్రస్ట్ ఆస్తులు వక్ఫ్ బోర్డుకు చెందినవైతే ఇన్నేళ్లుగా అధికారులు ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. 2012లో అంజుమాన్ కమిటీని కొత్తగా ఏర్పాటు చేసి ఎలాంటి వివాదాలు లేకుండా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. జరిగినటువంటి ఈ అంజుమన్ హమ్దర్ద్ ఇస్లాం ఆస్తులు వక్ఫ్ బోర్డు స్వాధీనం చేస్తున్నట్టు రావడము, ఆ వక్ఫ్ బోర్డు అధికారుల అనాలోచిత నిర్ణయాల వల్లే ఈ నిర్వహణ జరిగింది తప్పితే, ఎందుకంటే ఇది 100కి 100 పాళ్ళు ఒక ట్రస్ట్కి సంబంధించిన ఆస్తి. ఆ ట్రస్ట్ తన పరిధిలో పని చేసుకుంటూ పోతూ ఉంది. వక్ఫ్ బోర్డు ఇన్స్పెక్టర్ అనుభవం లేని వ్యక్తి ఉండడంతో, అతనికి అవగాహన లేకపోవడంతో ఇది ఏదో గెజిట్ నోటిఫికేషన్లో ఉందని చెప్పి నిబంధనలకు విరుద్ధంగా, ఎటువంటి నిబంధనలు పాటించకుండా నిబంధనల విరుద్ధంగా వచ్చి తనే స్వాధీనించినట్టు, ఏమంటే జిల్లాలో తనే సుప్రీమైనట్టు, ఇటువంటి చేష్టలతో ఈ సంఘటన బజారులో పడిన అవసరం వచ్చింది. వక్ఫ్ బోర్డు అధికారులు ఈ అంజుమన్ కమిటీని స్వాధీనం చేసుకోవడానికి వచ్చినప్పుడు యాజ్ ఎ ప్రెసిడెంట్గా నేను ఊళ్ళో లేకపోవడము, నా పనుల నిమిత్తం నేను ఒక వారం నుంచి విజయవాడలో ఉండడంతో మా కమిటీ సభ్యులు
మమ్మల్ని సంప్రదించి ఇట్లా వక్ఫ్ బోర్డు అధికారులు వచ్చానంటే, ఒకవేళ వక్ఫ్ బోర్డు ఉంటే వాళ్ళు స్వాధీనం చేసుకొని వదిలేయండి, వాళ్ళు ఉంటే స్వాధీనం చేసుకోండి. ఇప్పుడు ఒక పత్రం తెచ్చి ఇది వక్ఫ్ బోర్డు అటాచ్ చేసింది మేము స్వాధీనం చేస్తున్నామంటే దానికి వ్యతిరేకంగా మనం పోకూడదు. ఎందుకంటే వక్ఫ్ బోర్డు అనేది ఒక ప్రభుత్వ సంస్థ, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోకూడదు అనే ఉద్దేశంతో నేనే మా కమిటీ సభ్యులందరికీ వివరించడం జరిగింది, వాళ్ళు స్వాధీనం చేసుకుని వదిలేయండి అని. తర్వాత నేను వచ్చేదానికి డేట్ కావడంతో మా వైస్ ప్రెసిడెంట్ కమ్ ట్రెజరర్ అయినటువంటి ఐనుల్లా గారు న్యాయస్థానాన్ని ఆశ్రయించడము, న్యాయస్థానము స్టే విధించడము జరిగిన సంఘటన మీకు అందరూ తెలిసిందే. మేము ఒకటే అడుగుతున్నాం వక్ఫ్ బోర్డు అధికారులని, ఒకవేళ ఇది వక్ఫ్ బోర్డుదే ఉంటే ఇన్నేళ్ళు మీరు ఏం చేస్తున్నారు? దాదాపు 2000 సంవత్సరంలో ప్రైవేట్ వ్యక్తులు దీన్ని ఒక ట్రస్టీకి ఇచ్చి ట్రస్టీ ఏర్పాటు చేసి వాళ్ళ సూచనల మేరకు వాళ్ళు ఇచ్చిన అభిప్రాయాల పరిగణన తీసుకొని ఆ ట్రస్ట్ అప్పటి నుంచి నడుపుతున్నాం. 2012లో ఆ ట్రస్టీ ప్రెసిడెంట్గా ఉన్న వై రహమతుల్లా గారు మరణించడంతో సభ్యులంతా 2012లో నన్ను ఏకగ్రీవంగా అధ్యక్షుడిని ఎన్నుకున్నారు. 2000 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు కూడా ఎటువంటి కాంట్రవర్సీ లేకుండా ఈ ట్రస్ట్ నడవబడుతూ ఉంది. కానీ ఇప్పుడు మాత్రము 24 ఏళ్ల నుంచి లేని వక్ఫ్ బోర్డు సంస్థ ఈ ఆస్తులు మావే అని చెప్పడం ఎంత విడ్డూరంగా ఉందంటే జనాలు నమ్ముకునే పరిస్థితి. మేము ఒకటే చెప్తున్నాం, ఈ అంజుమని హందర్ద్ ఇస్లాం కమిటీ ముస్లిం సమాజానికి జవాబుదారీతనంగా పనిచేస్తుంది తప్ప ప్రభుత్వానికి కానీ వక్ఫ్ బోర్డు సంస్థ కానీ మేము జవాబుదారీతనం కాదు. ఇప్పుడు న్యాయస్థానాన్ని ఆశ్రయించాము, న్యాయస్థానం 4 వారాలు గడువు ఇచ్చింది. మీకు దమ్ముంటే మీరు వక్ఫ్ బోర్డు అని నిరూపించుకొని చట్టపరంగా న్యాయపరంగా రావాలే తప్ప ఒక వక్ఫ్ బోర్డు ఇన్స్పెక్టరు వల్ల అన్నమయ్య జిల్లాలో ప్రభుత్వాన్ని ప్రతిష్టకి చాలా భంగం కలుగుతూ ఉంది. అతని మీద చర్యలు తీసుకోవాలని త్వరలోనే జిల్లా కలెక్టర్ని వక్ఫ్ బోర్డు ఉన్నతాధికారుల్ని కలవబోతున్నాము. దానికి ఒక సిస్టమ్ ఉంటుంది. ఆ సిస్టమ్ ప్రకారంలో గతంలో 2021 సంవత్సరంలో జామియా మసీద్కి సంబంధించిన ఆస్తుల్ని వక్ఫ్ బోర్డు స్వాధీనపరిచేటప్పుడు మదనపల్లె పట్టణ ప్రజలే కాదు జిల్లా ప్రజలందరూ చూశారు ఏ విధంగా మీరు చేశారు. దాదాపు 300 పోలీసులు మోహరించారు, దాదాపు 30 మంది సబ్ ఇన్స్పెక్టర్లు మోహరించారు, దాదాపు ఒక 5 నుంచి 10 మంది దాకా డిఎస్పీలు పెట్టారు. జిల్లా జాయింట్ కలెక్టర్ వచ్చాడు, సబ్ కలెక్టర్ గారు వచ్చారు, ఎంఆర్ఓలు వచ్చారు, మున్సిపల్ కమిషనర్ గారు వచ్చారు. వివిధ సంఘాల నుంచి వచ్చి రైట్ రాయల్గా అలా తీసుకునేటప్పుడు ఎవరు ప్రతిఘటించలేదు. దాన్ని ఏదో షెడ్లు కూల్చేస్తూ ఉంటానంటే ఆ రోజు నేను కూడా వెళ్ళాము. ప్రస్తుతం మా ఎమ్మెల్యే షాజాం బాజా గారు కూడా వెళ్ళారు ఆ రోజు. ఎందుకంటే పేదల కడుపు ఎందుకు కొడతామని. మేము ఒకటే వక్ఫ్ బోర్డు అధికారులను కోరుతున్నాము, ఏదన్నా చేసేటప్పుడు చట్టబద్ధతంగా న్యాయబద్ధతంగా మీకు అనుకూలించే పరిధిలో పోలే తప్ప ఈ విధంగా ఆస్తులను వచ్చి మాకు గెజిట్ నోటిఫికేషన్ స్వాధీనం అవివేకమైన చర్య ఇది. వీటి వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది, ప్రజల్లో ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. అటువంటి అధికారుల మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను కోరుతున్నాను. డిగ్రీ మొదటి ద్వితీయ సంవత్సరాలకు సంబంధించిన విద్యార్థులకు ఈ నెల 5వ తేదీ నుండి 5వ సెమిస్టర్ పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కృష్ణవేణి తెలిపారు. నేడు మదనపల్లె పట్టణంలోని డిగ్రీ కళాశాల నందు ఆమె ఎంసీటీవీతో మాట్లాడారు. మదనపల్లె డివిజన్ కు సంబంధించి మొత్తం 11 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. మదనపల్లె ప్రాంతంలో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని, విద్యార్థులు తమ పరీక్షా సమయానికి ముందే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని స్పష్టం చేశారు. అకాడమిక్ ఇయర్ 24-25 సంవత్సరం గాను ఎస్వి యూనివర్సిటీలో 3rd సెమిస్టర్ 5th సెమిస్టర్ వాళ్ళకి ఎగ్జామినేషన్స్ 4/12 నుంచి 28/12 వరకు, అంటే ఈ డిసెంబర్ అంతా కూడా సెమిస్టర్ ఎగ్జామ్స్ ఉన్నాయి. ఈ ఎగ్జామ్కి మార్నింగ్ అయితే 3rd సెమిస్టర్ 9 to 12
మధ్యాహ్నం 5th సెమిస్టర్కి 2 to 5 టైమింగ్ ఉంది. కాబట్టి పిల్లలు కూడా ఎగ్జామినేషన్స్ స్టార్ట్ అయిన వెంటనే ఎగ్జామ్కు ముందుగా కనీసం ఒక 15 మినిట్స్ వచ్చి వాళ్ళ రూమ్లో అలాట్ చేసిన రూముల్ని చెక్ చేసుకొని ఆ రూమ్కి వెళ్తే బాగుంటుంది. ఎందుకంటే లాస్ట్ మినిట్ వరకు గమ్మున ఉండి అప్పుడు వచ్చారనుకో వాళ్ళు రూమ్లు ఎదుర్కోవడం ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి పిల్లలు కూడా తప్పకుండా 15 మినిట్స్ బిఫోర్గా రావాలి. వాళ్ళకి ఇచ్చిన టైం కంప్లీట్గా వాళ్ళు దాన్ని వినియోగించుకొని ఎగ్జామ్ రాస్తే గాన తప్పకుండా అందరూ మంచి మార్కులతో పాస్ అవుతారు. దానికి ఆ విధంగా రావడానికి వాళ్ళు ముందుగానే ఇంట్లో బాగా ప్రిపేర్ అయ్యి ఈ సెమిస్టర్ ఎగ్జామ్స్ని పాస్ అయ్యే విధంగా వాళ్ళు మంచిగా రాయాలని నేను మదనపల్లి ఉమెన్స్ కాలేజీ తరపున తెలియజేస్తున్నాను. అలాగే మదనపల్లి ఉమెన్స్ కాలేజీ నుంచి బీటీ కాలేజీ 2 గవర్నమెంట్ కాలేజీల తరపు నుంచి కూడా 9 కాలేజీలకి అబ్జర్వర్గా పంపడం జరుగుతుంది. ఈ కాలేజీలకు సెంటర్లు ఈ ఎస్వి యూనివర్సిటీ ఏరియాలో ఈ జోన్లో 4th జోన్లో మదనపల్లి బీటీ కాలేజీ 2 కింద 9 కాలేజీలకి సెంటర్లు ఇచ్చారు. మదనపల్లిలో 5 సెంటర్లు, బి కొత్తకోట 2 సెంటర్లు ఉన్నాయి. ఈ సెంటర్లకు కూడా గవర్నమెంట్ కాలేజీ నుంచినే క్వశ్చన్ పేపర్స్ తీసుకుపోవడం, ఆ ఎగ్జామ్ని ఆర్గనైజ్ చేయడం, మళ్ళీ దాన్ని బండిల్ కంపల్సరీ తీసుకొచ్చి కాలేజీలో డిపార్ట్ చేయడం కూడా గవర్నమెంట్ కాలేజీలకే అధికారం ఉంటుంది. కాబట్టి ఈ పకడ్బందీగా ఎగ్జామ్స్ని అన్ని ఈ మదనపల్లిలో ఉన్న 5 సెంటర్స్ కానీ బి కొత్తకోటలో ఉన్న 2 సెంటర్స్ కానీ అక్కడ పోయి అబ్జర్వర్స్ కూడా ఈ ఎగ్జామ్ని బాగా జరిపి ఈ సెమిస్టర్ ఎగ్జామ్స్ని కంప్లీట్ చేయిస్తారు. అలాగే ఫస్ట్ సెమిస్టర్కి ఇంకా ఎగ్జామ్స్ స్టార్ట్ కాలేదు. వాళ్ళకి 90 డేస్ వర్కింగ్ డేస్ సరిగ్గా అయిపోలేదు. కాబట్టి వాళ్ళకి ఇంకా 10 డేస్ వర్కింగ్ డేస్ ఉన్నాయి. కాబట్టి ఒక పక్క ఎగ్జామ్ జరుగుతున్నా ఇంకొక పక్క ఫస్ట్ ఇయర్ వాళ్ళకి మాత్రం సెమిస్టర్ క్లాసులు రన్ అవుతాయి. కాబట్టి మేము 2 విధాలుగా కూడా ఒక పక్క కాలేజీలు జరుగుతుంది, ఇంకొక పక్క ఎగ్జామ్స్ కూడా మేము ఆర్గనైజ్ చేస్తున్నాం. ఈ విధంగా మేము పిల్లలకు కూడా తెలియజేశాము. కాబట్టి దీనికి పిల్లలు కానీ పేరెంట్స్ కానీ ఎగ్జామ్స్ కదా అని కాలేజీలకు రాకుండా ఉండకుండా వాళ్ళ పిల్లలను పంపడం కూడా పేరెంట్స్ యొక్క బాధ్యతగా నేను ఈ మీడియా తరఫున తెలియజేస్తున్నాను. వికలత్వంతో ఉన్న వారిని సమాజంలో భాగస్వాములుగా చూడాలని ఎంఈఓలు ప్రభాకర్ రెడ్డి, రాజగోపాల్ కోరారు. నేడు మదనపల్లి జడ్పీ ఉన్నత పాఠశాలలో ప్రపంచ వికలత్వ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భావితా కేంద్ర ఇన్ఛార్జి నాగేంద్ర, ఉపాధ్యాయులు, విద్యార్థులు, భావితా కేంద్ర విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి పండ్లతో సహా చిన్నారులకు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వికలత్వంతో ఉన్న వారిని సమాజంలో భాగస్వాములుగా చూడాలి తప్ప వివక్ష చూపరాదు పిలుపునిచ్చారు. పిల్లలకందరికీ ఎందుకంటే అలాగే ఈ దివ్యాంగుల కూడా నమస్కారాలు తెలియజేస్తాను. ఇంకోటి కూడా దివ్యాంగుల అని అనకూడదు, ఇప్పుడు ప్రతిభావంతులనే అనాలి. వాళ్ళు ఎంత ఇదిగా చూడాల్సిన అవసరం ఉంది. కాబట్టి దయచేసి మనం అందరం కూడా ఉన్నటువంటి పిల్లల్లాగానే భావించి వాళ్ళందరినీ కూడా మంచిగా చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్క అక్కడ చూడు ఇప్పుడు
విధంగా చెప్పాలంటే భారతదేశానికి అనేక విధాలుగా ప్రతిభావంతులే కీర్తి ప్రతిష్టలు చేస్తున్నాడు. మన ఒలింపిక్స్లో కూడా మనం చూస్తే బాగా అన్ని సక్రమంగా ఉండి ఎటువంటి దాదాపు ప్రపంచంలో 203 దేశాలు ఉంటే మనది ఎన్నో స్థానం అంటే 6 పథకాలు మాత్రం వచ్చినాయి. అందులో గోల్డ్ ఒకటి కూడా రాలేదు. అది కూడా సిల్వర్, బ్రౌన్ ఇవి మాత్రమే రాగలిగిన. అదే ప్రతిభావంతుల యొక్క ఒలింపిక్స్ జరిగితే దాదాపు మనము 26వ స్థానానికి వచ్చినాం. అంటే వాళ్ళకు కొంచెం ప్రోత్సాహం ఇస్తే అద్భుతాలు క్రియేట్ చేస్తారనడానికి ఈ క్రీడా ఒలింపిక్సే ఒక ఉదాహరణ. అలాగే సమాజంలో కూడా ప్రతి ఒక్కరి బాధ్యత వాళ్ళను ఏ విధంగానూ మనం తల్లిదండ్రులు కానీ, సమాజం కానీ, ఇంకా పెద్దలు కానీ, నాయకులు కానీ వాళ్ళంతా కూడా ఒక విషయాన్ని గమనించాలి. వాళ్లకు మనం ప్రోత్సాహం ఇవ్వడం అనేది కనీస బాధ్యత. ఇట్లా ప్రోత్సహిస్తే వాళ్ళు అద్భుతాలు క్రియేట్ చేస్తారని మనం చరిత్ర కూడా నిరూపిస్తుంది. అలాగే ఒక ఆమె ఇంతకుముందు IRSలో సెలెక్ట్ అయింది. అంటే కొంచెం మనం ప్రోత్సహిస్తే IAS అయినా, IPS అయినా, IRS అయినా ఏదైనా వాళ్ళు కొట్టడానికి తయారుగా ఉంటారు. అలాగే వాళ్ళకు నిజంగానే పట్టుదల, కసి ఇవంతా కూడా ఎక్కువగా ఉంటాయి. పిల్లలందరికీ కూడా భగవంతుని ఆశీస్సులు కలగాలని ముందుగా ప్రపంచ వికలాంగ దినోత్సవ శుభాకాంక్షలు. మామూలుగా మన లోపాలు ఎందుకుంటాయంటే అదే పోషక విలువలు తగ్గి, ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు పౌష్టికాహారం సరిగ్గా తీసుకోకపోవడం, ముఖ్యంగా కొన్ని ఫ్యామిలీస్లో మేనరికం వల్ల ఇవి ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. ఇప్పుడు కొంచెం ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీస్లో మేనరికం అనేది చేసుకోవట్లేదు. ప్లస్ ఒకసారి మేనరికం 2-3 సార్లు చేసుకునే ఫ్యామిలీస్ కూడా ఉన్నాయి. ప్రతి ఫ్యామిలీలో కూడా మెంటలీ కానీ, ఫిజికలీ కానీ ఏదో ఒక ప్రాబ్లం ఉండే పిల్లలు పుడుతున్నారు. సాధ్యమైనంత వరకు ఈ మేనరికాలు అవాయిడ్ చేస్తే మన ప్రపంచంలోనే 50% ఈ ఫిజికలీ ఛాలెంజ్డ్ పిల్లలు తగ్గిపోతారు. అలాగే తల్లిదండ్రులు కూడా ఇప్పుడు అంగన్వాడీ సెంటర్స్ ఇవన్నీ వచ్చాయి, ఎడ్యుకేట్ అయ్యారు, టీవీలు చూస్తున్నారు, టెక్నాలజీ ఉంది. మీరు సరైన పౌష్టికాహారం తీసుకుంటే ఈరోజు మన పిల్లల్ని చూసి మనం బాధపడే పరిస్థితి ఉండదు. అయినా కూడా ప్రభుత్వం ఇటువంటి భవిత సెంటర్స్ని పెట్టి అందరి పిల్లలతో కలిసి ఆడుకోవాలని, చదువుకోవాలని, వాళ్ళలో ఉండే వైకల్యాన్ని మర్చిపోయి ప్రపంచంలో రాణించాలని అందరికీ కూడా ప్రభుత్వం సహాయ సహకారాలు అందిస్తుంది. ఇందులో భాగంగానే ఈ భవిత సెంటర్ని మండలాఫీస్ నుండి ఇక్కడికి మార్చడం చాలా సంతోషం. అలాగే ఇది ఇక్కడ ట్రైన్డ్ టీచర్స్ ఎవరైతే ఉంటారో స్పీచ్ థెరపీ కానీ, ఫిజియోథెరపీ కానీ, హియరింగ్ థెరపీ కానీ ఇవన్నీ కూడా ఇక్కడ ట్రైన్ చేస్తారు, ఫెసిలిటేట్ చేస్తారు. మామూలుగా మీరు గమనిస్తే సొసైటీలో అన్ని అవయవాల కన్నా ఎక్కడైనా లోపం ఉండేవాళ్ళు ఐక్యూ ఎక్కువ ఉంటారు. నాలెడ్జ్ అర్థం చేసుకొని, ఆకలింపు చేసుకొని, అవగాహన చేసుకొని పాటుపడతారు. కాబట్టి వాళ్ళు ఐక్యూ చాలా బాగుంటుంది. కాబట్టి ఏ తల్లిదండ్రులు కూడా బాధపడిన అవసరం లేదు. భగవంతుడు ఒకసారి మనం టెస్ట్ చేస్తాం కదా, అందులో భాగమే ఈ పరిణామం. ఇటువంటి భవితా సెంటర్ రన్ చేస్తున్న స్కూల్ యజమానికి, ఇక్కడ పనిచేస్తున్న టీచర్లకి, ఈరోజు మా మానవతా సభ్యులు, కుటుంబ సభ్యులందరికీ, ఇక్కడ ఉన్న తల్లిదండ్రులందరికీ ఇక్కడ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో నన్ను భాగస్వామ్యం చేసిన అందరికీ కూడా కృతజ్ఞతలు. జాతీయ వికలాంగుల దినోత్సవానికి విచ్చేసినటువంటి జ్ఞానాంబిక విద్యా సంస్థల అధినేత మరియు ప్రముఖులు, వారికి మరియు ఇక్కడ ఉన్నటువంటి అధికారులు, మిగతా అందరి పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్కారములు. ఇక్కడ విచ్చేసినటువంటి తల్లిదండ్రులు వాళ్ళందరికీ కూడా నమస్కారములు, పిల్లలకు ఆశీస్సులు. నిజంగా కూడా నేను లాస్ట్ వీకే లీడర్షిప్ ట్రైనింగ్ అని మాకు హెచ్ఎంస్కు ఎంబీఓస్కి ఇచ్చారు. ఆ లీడర్షిప్ ట్రైనింగ్లో ఫస్ట్ మాకు 2 days కేవలం ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్. ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ అంటే సహిత విద్య, అంటే అందరం ఒకటే. ఇక్కడ మనము దివ్యాంగులను ఇంకొకటనో వివక్ష లేదా ఇంకోటి ఆ ఆలోచనకే తావులేదు. మనకు ఏం హక్కులు ఉంటాయో వాళ్ళు కూడా అవే హక్కులు ఉన్నాయి ప్రతి ఒక్కరికి. అంతేగాని వారు తక్కువ అనుకోవడము లేదా వారిపైన జాలి చూపడం అవి కాదు మనం చేయాల్సింది. సార్ ఇందాక మన ఎంఈఓ ప్రభాకర్ రెడ్డి సార్ చెప్పినట్లు ఇక్కడ పెట్టడానికి కూడా ప్రధాన ఉద్దేశం వాళ్ళు సపరేట్ చేయకూడదు. వాళ్ళు మామూలు పిల్లలతో పాటే మాకు వీడియోలు కూడా చూపించారు, నిజంగా అద్భుతంగా ఉన్నాయి.
కొంతమంది ఆ మంచి పిల్లలతో వాళ్ళని కానీ మనం ఆ పిల్లల్ని కొంచెం బాగా ప్రోత్సహించి వాళ్ళతో కలిసిమెలిసి వాళ్ళని కానీ మనం హక్కును చేర్చుకున్నామంటే వాళ్ళలో చాలా ఉన్నటువంటి 21 రకాలలో చాలా వరకు ఇది అత్యంత స్పీడ్గా కూడా రికవర్ అయినట్లు మాకు వీడియోలో కూడా వివరించడం జరిగింది. ఇది పాఠశాల ఎక్కడ కూడా సపరేషన్ అనేది లేదు. మాకు ఫస్ట్ 2 days చెప్పారంటే లీడర్షిప్ ట్రైనింగ్లో ఈ దివ్యాంగుల గురించి ఈ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ గురించి మనం అర్థం చేసుకోవచ్చు. ఇక నేను కడప ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో బ్లైండ్ స్కూల్లో చదివి 10 సంవత్సరాలు, ఆ తర్వాత బీటీ కాలేజీలో ఇంటర్మీడియట్ చదివి, తర్వాత కార్వేట్ నగర్లో టీచర్ ట్రైనింగ్ చేసి, తర్వాత 95 నుండి ఇప్పటి వరకు ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నాను. అంటే తల్లిదండ్రులతో పాటు చుట్టూ ఉన్నవాళ్ళు, సమాజము చేయూతనందించి చెయ్యి బట్టి నడిపిస్తే మా ప్రత్యేక ప్రతిభావంతులు దేన్నైనా సాధించగలరు అనేటువంటి విషయాన్ని చెప్పడానికి నా యొక్క చరిత్ర చెప్పినాను. అందులో ఏమైనా తప్పు ఉంటే క్షమించమని ప్రార్థిస్తూ, తర్వాత 92 నుండి ఇప్పటి వరకు ప్రపంచ ఐక్యరాజ్య సమితి వాళ్ళు కోరిన విధంగా ప్రత్యేక ప్రతిభావంతుల దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం డిసెంబర్ 3న జరుపుతున్నారు. గతంలో మార్చి 3వ ఆదివారం జరిపేవాళ్ళు. ఇప్పుడు ప్రభుత్వం 4% రిజర్వేషన్ ఉద్యోగాల్లో కానీ ప్రత్యేక విషయాల్లో కానీ ప్రత్యేకంగా అమలు చేస్తూ ఉన్నది. అందులో అంతేకాకుండా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెన్షన్ల విషయంలో కానీ మిగతా అన్ని విషయాల్లో కూడా మన ప్రస్తుత ముఖ్యమంత్రి వర్యులు మాన్యులు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి ప్రత్యేక కృషిని అభినందించక తప్పదు. ఎందుకంటే ప్రత్యేకంగా మిమ్మల్ని ఏమైనా విషయం ఉంటే నేరుగా రండి మా దగ్గరికి అని చెప్పి చేయూతను అందించి ప్రత్యేకంగా చూస్తున్నారు. కాబట్టి వాళ్లకు సభాముఖంగా ముఖ్యమంత్రి వర్యులకు అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. నిరుపేద టీ మాస్టర్ కుటుంబానికి అండగా నిలవాలని హెల్పింగ్ మైండ్స్ వ్యవస్థాపకుడు అబూబకర్ సిద్దిక్ విజ్ఞప్తి చేశారు. నేడు మదనపల్లి పట్టణంలోని వారి కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మదనపల్లి బెంగళూరు బస్టాండులో 30 ఏళ్లుగా టీ మాస్టర్ గా పనిచేస్తున్న సుందర్ సతీమణి సరస్వతికి గర్భసంచి క్యాన్సర్ ఉందన్నారు. ఆపరేషన్ చేయించాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. అయితే నిరుపేద కుటుంబం కావడంతో ఆపరేషన్ చేయించడానికి ఆ కుటుంబం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు ముందుకు వచ్చి ఆమె ఆపరేషన్ కు ఆర్థిక సాయం అందజేసి మానవత్వాన్ని చాటుకోవాలని విజ్ఞప్తి చేశారు. MRI స్కానింగ్, సిటీ స్కానింగ్ పకోడా సెంటర్ ఉన్నాయా? ఇప్పుడు వచ్చిన మనుషులు అందరికీ మాట్లాడినా మా వాళ్ళు వీడియో పెట్టు, మా వాళ్ళకి మాట్లాడలేదు. నమ్మకంతో ఇట్లా పోతుంది. ఎంతైతే అంతే కానీ నేను 10 వరకు కన్ఫామ్ డిప్రెషన్, వామిటింగ్స్, మోషన్స్, హార్మోన్. అందరికి నమస్కారం. ఆపన్న హస్తం కోసం ఎదురు చూస్తున్నటువంటి మదనపల్లి ఒక సామాన్య టీ మాస్టర్, మదనపల్లి బెంగళూరు బస్టాండ్లో దాదాపు 30 ఏళ్ళుగా ఒక టీ మాస్టర్గా సుపరిచితులు హేమసుందరన్న. వారి భార్య సరస్వతి గారికి గర్భసంచి క్యాన్సర్ ఉండడంతో వారి యొక్క స్తోమత అంత లేదు. రెండోది వాళ్ళు ఉండేది కూడా బాడిగ ఇంట్లోనే. వాళ్ళకు 2 పిల్లలు కూడా. వారి భార్యకి ఈ క్యాన్సర్ సమయంలో ఈ కీమో రేడియేషన్ చేయాల్సిన సందర్భంగా వారి యొక్క స్తోమత లేదు. వారు హెల్పింగ్ మైండ్స్కి సంప్రదించగా వారి యొక్క రిపోర్ట్స్ అన్నీ చూసి దాదాపు ఇప్పటికే తిరుపతి, ముత్తనల్లి ఈ ప్రాంతాల్లో హాస్పిటల్ అంతా చూపించారు. వారికి అంత స్తోమత కూడా లేదు. రెండోది ఈ రవాణా ఖర్చులు కావచ్చు, ఏదైనా కావచ్చు, వారికి అంత స్తోమత లేదు. సో మనమంతా 100 కావచ్చు, 500 కావచ్చు, 100 కావచ్చు, ఎంతైనా సరే హెల్పింగ్ మైండ్స్ అకౌంట్ నెంబర్కి వేస్తే కన్నా డైరెక్ట్ వారికి అందించే విధంగా మనం అంతా కృషి చేయాలి. ఈ సందర్భంగా ఏమనంటే ప్రతి ఒక్కరూ 10 చేతులు కలపాలి. ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతుల మిన్న అనే గొప్ప నినాదాన్ని మన మదనపల్లిలో ఉన్నటువంటి అందరికీ సుపరిచితులైనటువంటి ఒక సామాన్య టీ మాస్టర్కి మనం అందరం అండగా ఉందాం అని చెప్పి హెల్పింగ్ మైండ్స్ కూడా భరోసా అందిస్తుంది. వీలైనంత త్వరగా వారికి కావాల్సిన
ఎంతవరకు ఆర్థికంగా మనం సహాయం చేస్తామో ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేద్దాం. ఈ వీడియోని ప్రతి ఒక్కరూ షేర్ చేయండి. ఈ లైక్లు కమెంట్లు ఎటువంటి ఏం అవసరం లేదు. హెల్పింగ్ మైండ్స్ నెంబర్ 9502461515 నెంబర్ ఒక పోస్టులు కూడా మీకు అందించడం జరుగుతుంది. సో వీలైనంత వరకు సహాయం చేసి వీరికి అండగా నిలబడమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. నా పేరు హేమసుందరు. మా భార్యకి క్యాన్సరు. దయచేసి మీకు ఎంత సహాయం అయితే అంత చేయండి. చేతులు జోడించి అర్థిస్తున్నా. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. నిసార్ అహ్మద్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసే ముందు మీ వైసీపీలోని సీనియర్ల దగ్గర మాట్లాడటం నేర్చుకో. టౌన్ బ్యాంక్ చైర్మన్ నాదెల్ల విద్యాసాగర్ హితవు. అవినీతి తహసీల్దార్ అంశంపై వైసీపీ మాజీ ఎమ్మెల్సీ నరేష్ కుమార్ రెడ్డి వద్ద తెలుసుకుని మాట్లాడాలని సూచన. బాలికా విద్యతోనే దేశాభివృద్ధి సాధ్యం. ఎంఈఓలు ప్రభాకర్ రెడ్డి, రాజగోపాల్ స్పష్టం. మదనపల్లె జడ్పీ ఉన్నత పాఠశాలలో నయా చేతన్ కార్యక్రమంపై అవగాహన కల్పించిన రిసోర్స్ పర్సన్లు. ఎదురస్ట్ బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.